హై టు ఆల్ ఎట్లున్నారు అంతా బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, నేనైతే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా బాగా అయింది. ఏం పూజ అంటే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా. నాకు తెలీదు ఇంతకుముందు. తెలుసుకొని అయితే చేసిన అనమాట. పూజ అయితే చాలా బాగా అయింది. చాలా టెన్షన్ పడుకుంటూ చేసిన అనమాట. ఎప్పుడు చేయలేదు, ఎట్లా అవుతుందో ఏంటో అని చెప్పేసి. కాకపోతే పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా అయిపోయింది. ఒక వారం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకొకటి వచ్చేసి పిండి దీపాలన్నమాట. మేము తెలంగాణ, ఎప్పుడు పిండి దీపాలలో అయితే మేము దీపాలు పెట్టము. ఫస్ట్ టైం అనమాట ఇదే పెట్టడము. పిండి దీపాలు చేయనీకి వస్తాయో రావో అని చెప్పేసి చాలా భయపడిన అనమాట. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పిండి దీపాలు కూడా ఎంత బాగా కుదిరినాయి అంటే, ఫస్ట్ టైం చేసిన అనమాట నా లైఫ్లో. పిండి దీపాలు మేము అస్సలు చేయము, కాకపోతే చాలా బాగా వచ్చినాయి. అంటారు కదా, మనసు పెట్టి చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని. మేబీ అదేనేమో. చాలా బాగా వచ్చినాయి. ఒక్కటి కూడా విరిగిపోకుండా ఏమవ్వకుండా బాగా వచ్చినాయి. అండ్ నేను ఈ వ్రతం కోసము తెలుసుకుందామని డీటెయిల్స్ అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చూసిన అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఎవరి పద్ధతిలో వంట, వాళ్ళ ఇంటి పద్ధతి ఎలాగుందో అలా చేసుకుంటున్నారనమాట. ఇంకా సరే అని చాలా వీడియోస్ చూసిన తర్వాత ఇంకా నాకు చెప్పిన వాళ్ళని బట్టి నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. 7 దీపాలు అయితే పెట్టినాను. ఇంకా అందులో అందరూ 7 ఒత్తులు వేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది 2 ఒత్తులు వేస్తున్నారు. ఇంకా పువ్వొత్తి కూడా వేయొచ్చు. నేనైతే 2 ఒత్తులు అయితే వేసిన అనమాట. ఫస్ట్ వారం కాబట్టి అన్నీ తెచ్చినాను అనమాట. 7 రకాలైతే పెట్టినాను ఫస్ట్ వారం కాబట్టి. ఇంకా నెక్స్ట్ నుంచి నాకు కలిగినంత నేను చేసుకుంటాను. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, పూజ అనేది మనకు కలిగిన దాంట్లోనే మనం చేయాలి. వాళ్ళు ఇంత పెట్టి చేస్తున్నారు, అంత పెట్టి చేస్తున్నారు, మనం కూడా కంపల్సరీ ఇదే చేయాలి అని చెప్పేసి ఎప్పుడూ చేయొద్దు. దేవుడు కూడా మనల్ని అడగడనమాట, అంత చేయి ఇంత చేయని. మనం మంచి మనసుతోని ఒక్క పువ్వు పెట్టి దీపం పెట్టినా కూడా దేవుడు సంతోషపడతాడనమాట. సో ఈ ఫస్ట్ వారం నాకు కలిగింది నేను పెట్టిన అనమాట. 7 రకాల ప్రసాదాలన్నీ పెట్టి చేసినాను. ఏం పెట్టినా అంటే దేవుడికి ఇష్టమైన చక్కెర లడ్డూలు, చలిమిడి, నల్ల నువ్వుల లడ్డూలు, పానకము, వడపప్పు, పంచామృతము, నల్ల ద్రాక్ష, ఇవన్నీ కూడా పెట్టి చేసుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ, బనానా అయితే నార్మల్, అవి అయితే కంపల్సరీ అయితే ఉంటాయి కదా పూజలో. సో ఇంకా అట్లా అయితే పూజ చేసుకున్నాను అనమాట. 7 దీపాలు అయితే పెట్టినాను. ఇంకా ఫస్ట్ వారం అని చెప్పేసి ఇన్ని చేసిన అనమాట. సో ఇంకా నెక్స్ట్ వారము ఎట్లుంటుందో ఇంకా నెక్స్ట్ వారం చూడాలన్నమాట. ఫస్ట్ వారం అయితే పూజ చాలా బాగా అయింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. నేను అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి. ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా లెఫ్ట్ హ్యాండ్లో చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే నాకు ఇన్ని డేస్కి లభించిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే, అందరూ పూజ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తారంట తిరుమల. కాకపోతే నాకు పూజకు ముందే దేవుని దర్శనం అయితే అయ్యింది. అంటే తిరుమల వెళ్ళలేదన్నమాట. నేను ఇక్కడ స్వర్ణగిరిలో అయితే వెళ్ళి దేవుడి దర్శనం అయితే అయ్యింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది. ప్లాన్డ్ అయితే ఏమీ లేదనమాట. ఇంకా ఆ రోజు అనుకోకుండా మా అక్క పిల్లలు కూడా వచ్చినారు. కొంచెం ఆనతి పాప సతాయిస్తుందనమాట. అనుకోకుండా పిల్లలు వచ్చి ఇల్లంతా నిండుగా కూడా ఒక పండగ వాతావరణం లాగా అయితే అయిందనమాట. సో అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా పూజ అయితే ఇష్టం ఉంటే ఇంకా ఎవరైనా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. మార్నింగే ఇల్లంతా నీట్ చేసుకొని గడపలు కడిగేసి ముగ్గులు పెట్టి
సో మంచిగా పూజ అయితే చేసుకున్నానమాట. పైన అయితే దేవుళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పైనే పక్కన ఉంటుందన్నమాట. ఇంకా పైన కూడా ఫస్ట్ పూజ చేసేసి దీపం పెట్టేసి ఇంకా కింద వెంకటేశ్వర స్వామిని కూడా అయితే పూజ చేసుకున్నాను. చూస్తున్నారు కదా దీపాల వెలుగులో అయితే ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా దేవుడు. ఇల్లంతా నిండుగా పాజిటివ్ ఎనర్జీతో చాలా బాగా అనిపించింది. మనం ఏ పూజ చేసినా కూడా ఇల్లంతా కూడా ఒక స్పెషల్గా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే నిండిపోతుంది కదా. ఒక కళ అనేది వచ్చేస్తుంది ఆ రూమ్ అంతా కూడా. సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట పూజలు చేయాలంటే. సో నా 7 శనివారాల వ్రతము అందులో మొదటి వారము ఇలా కంప్లీట్ అయిందనమాట. సక్సెస్ఫుల్గా మంచిగా అయితే చేసుకున్నాను. ఓపిక ఉంటే చాలు, మనం ఓపికతోనే ఏది చేసుకున్నా మంచిగానే అవుతుంది. ఇంకా పూజలు చేసే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటే అయితే ఇంకెంత కష్టమైనా సరే అది చేస్తారనమాట. నాకు పూజలు చేయాలంటే చాలా ఇష్టము. సో ఈ పూజ కూడా అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసేసానమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా సెకండ్ వారము ఆ వెంకటేశ్వర స్వామి దయ అన్నమాట. ఆయన నాకు ఎంత కలిగిస్తే అంత చేసుకుంటాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.